ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. మెయిన్గా ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, నాకైతే ఇందాకన ఓ ఫోన్ కాల్ రావడం అనేటువంటిది జరిగింది. దాంట్లో సున్నితంగానే ఇప్పుడు అనిల్ అనేటువంటి వారు నాకు ఫోన్ చేయటం, అడ్వకేట్ అంట. మరి ఆయన ఎంతవరకు అడ్వకేట్ ఏంటో అనేది పక్కన పెడితే, ఏదైనా సరే నాకు ఆ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అంట, అతను ఎవరో అయితే నాకైతే తెలీదు. మనం కేవలం ఒక అవగాహన కల్పించాలి. నా దగ్గరికి ఒక 13 మంది దాకా ఇప్పటికీ వచ్చారు. వాళ్ళ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఇచ్చారు. కానీ వీళ్ళు బాగా నష్టపోయి భవిష్యత్తులో కూడా ఎటువంటి నష్టం అనేటువంటిది ఏ కొత్త వ్యక్తికి కూడా జరగకూడదు అనేటువంటిది నా పోరాటం. ఇది గత 3-4 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. మన యొక్క యూట్యూబ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఛానల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ పబ్లిక్లో ట్రేడర్స్లో అవేర్నెస్ అనేటువంటిది కల్పించాలి. ప్రశ్నించేవాడు ఎవడో ఒకడు ఉండాలి అనేటువంటిదే. కాబట్టి నాకు ఎవరి మీద ఎటువంటి ఉద్దేశం అయితే లేదు. కానీ పబ్లిక్ని అవేర్నెస్ తీసుకొని వచ్చేటువంటి క్రమంలో కొంతమంది మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ నుంచి కొంత అవేర్నెస్ తీసుకొని వస్తే సామాన్యులు వాళ్ళ జీవితం కాపాడుకున్నటువంటి వాళ్ళు అవుతారు. అంతేకాకుండా చాలామంది కూడా పాపం వాళ్ళ జీవితాలే చిన్నాభిన్నం అయిపోయినాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళ తరపున మరి భవిష్యత్తులో మరొకరికి అట్లా జరగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ వీడియోల పరంపరని కొనసాగిస్తూ ఉన్నాను. అందుకు ఒక క్యారెక్టర్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకోవాలి కాబట్టే ఒక కింగ్ అనేటువంటి పేరు పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ కింగ్ అనేటువంటిది ఎవరిని ఉద్దేశించినటువంటిది కాదు. కాబట్టి మాకు ఉద్దేశించింది అని మీరెవరూ కూడా అనుకోని అపోహలు అనేటువంటిది పడవద్దు. ఇప్పుడు వారితో జరిగినటువంటి సంభాషణని వీటన్నిటినీ మీ ముందు ఉంచుతున్నాను. ఎవరైనా సరే తప్పు అనేటువంటిది చేస్తే ఖచ్చితంగా సమాజానికి, సంఘానికి, వ్యవస్థకి భయపడాల్సిందే. కాబట్టి మనం ఇప్పటి వరకు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి మనకి ఎటువంటి భయం అనేటువంటిది లేదు. ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో నా ఛానల్ని ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు వెన్నుదన్నుగా ఉంటారని నేను భావిస్తున్నాను. అలాగే లక్షల డబ్బులు పోగొట్టుకున్నటువంటి మీరందరూ కూడా ఇంకా ఎవిడెన్సెస్ నాకు పంపించండి. నా యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజెస్ కనుక చేస్తే ఇంకా ఎవిడెన్సెస్ దొరుకుతాయి. ఏం సార్ మీది బిజినెస్ ఉంది కదా, ట్రేడింగ్ బిజినెస్? ట్రేడింగ్ బిజినెస్ ఏం లేదు సార్. ఏం లేదా? మీది కంపెనీ కూడా ఏం లేదా? కంపెనీ కూడా ఏం లేదండి. ఆన్లైన్ లో ఏం లేదే. ఒక్క నిమిషం అలాగే లైన్ లో ఉండండి. ఇది ట్రేడింగ్ ఫ్యాక్టరీస్ అని ఉంది కదా? ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ అనేది యూట్యూబ్ ఛానల్ సార్. యూట్యూబ్ ఛానల్. ఇట్స్ నాట్ ఏ కంపెనీ, ఇట్స్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్. ఓకే. అంటే ఏం లేదు, ఇప్పుడు సూర్య గారిది ఒక కంపెనీ ఉంది యూట్యూబ్ లో. ఆయన ట్రేడింగ్ మీకు తెలిసే ఉంటది. ఆయన కంపెనీ మీద మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా, లేదా ఇప్పుడు ఆయన కంపెనీ వల్ల మీరు ఏమన్నా లాస్ అయ్యారా? You see sir, on which purpose you have been called to me? Yeah, tell me. On which purpose you called to me now? మీరు యూట్యూబ్ లో కొంచెం వేరేలాగా పెడుతున్నారు కదా కంపెనీ. In which way I have been putting the you are the advocate, so that you speak in English only, then I talk to you. నేను తెలుగులోనే మాట్లాడతా. So that I don't like to speak in Telugu. మీకు తెలుగు రాదా? రాదు. మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు సార్? I am talking in English. You also speak in English. As the advocate, you speak in English. ఇంతసేపు మీరు తెలుగు మాట్లాడి మళ్ళీ ఇంగ్లీష్ కి ఎందుకు వెళ్తారు? సరే, ఏంటో చెప్పండి, మ్యాటర్ ఏంటో చెప్పండి. కమ్ టు ది పాయింట్. సూర్య కంపెనీ మీద It is not a company. I don't know who is Surya. యూట్యూబ్ లో యూట్యూబ్ లో మీరు ఎందుకు పెడుతున్నారు? It's my opinion. ఎందుకు? అదే మీ ఒపీనియన్. ఎందుకు? ఎన్ని లేవు, మీరెందుకు దీని మీదనే ఎందుకు పెడుతున్నారు? సూర్య అంటే ఎవరో నాకు తెలియదు. మీకు తెలియదా? తెలియదు. ఓకే. ఆయనకు కూడా మీరెవరో తెలియదు. ఓకే. యూట్యూబ్ లోనే జరుగుతుంది. రేపు ఒకసారి మీరు టైం ఇవ్వగలరా?
ఎందుకు? కలిసి మాట్లాడుకుందాం సార్. ఆహా, లేదు లేదు. మీరు కలవరా? ఏంటి మ్యాటర్ ఏంటో చెప్పండి. టాక్ ఇదే మ్యాటర్. మీరు ఇప్పుడు నన్ను ఏం యూట్యూబ్ లో చేయమంటారు? మీరు రాంగ్ వీడియోస్ పెడుతున్నారు. బిజినెస్ రాంగ్ గురించి రాంగ్ వాయిస్ వీడియోస్ పెడుతున్నారు బిజినెస్ కి సంబంధించి. బిజినెస్ యూట్యూబ్ లో అవును. బిజినెస్ ఉంటుందా? ఆయనది ట్రేడింగ్ బిజినెస్, కస్టమర్లు అది డిస్టర్బ్ అవుతున్నారు కంప్లీట్ గా. అది నాకు తెలియదండి. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అని అంటున్నాను కదా. అవును, మీరెవరు ఆయన తెలియదు, ఆ, ఆయన ఎవరు మీకు తెలియదు. అవును. బట్ ఐఎమ్ యు సీ సార్, ఐఎమ్ బ్రింగింగ్ ద అవేర్నెస్ అమాంగ్ ది పబ్లిక్ హూ హ్యాస్ బీన్ లూజింగ్ ద లాక్స్ ఆఫ్ రూపీస్. అవి లక్షల రూపాయలు నష్టపోతున్నారు. నేను అవేర్నెస్ తీసుకొని వస్తున్నాను. మీరు మా దగ్గర కొన్ని ఉన్నాయి, మరి మీరు టేకప్ చేస్తారా? ఏంటది? చాలా మంది నష్టపోతున్న కస్టమర్లు అందరూ. పంపించండి. ఓకే, అందుకనే మీరు కలిస్తే వాళ్ళకి మీకు డైరెక్ట్ టేకప్ చేపిస్తాం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఆ? నన్ను ఏం చేయమంటారు వాళ్ళని టేకప్ చేసి? మీరేం చేస్తారు? ఇప్పుడు నష్టపోతున్నారు వాళ్ళందరినీ నేను టేకప్ చేస్తున్నా, సోషల్ మీడియాలో పెడుతున్నా అని అంటున్నారు కదా. అలాగే పెట్టి వాళ్ళకి న్యాయం చేపియండి. మరి మీ చేపిద్దాం దగ్గర సరే, దాన్ని ఉంది చేపిద్దాం. చేపించి మనం రాచకొండ దాంట్లో నాకు తెలిసిన ఎస్పీ కూడా ఉన్నాడు. వాళ్ళకి మనం కంప్లైంట్ చేద్దాం. ఏం ప్రాబ్లం లేదు. మీరు కనుక నాతో కలిసి వస్తానంటే ఇంకా బ్రహ్మాండంగా మనం చేద్దాం. సార్. అది మీ పేరేంటి సార్? నా పేరు అనిల్. ఓకే అనిల్ గారు, నిజంగా మీరు సహకరిస్తానంటే ఆల్రెడీ మన దగ్గర ఒక 13 మంది ఉన్నారు సార్. నేను మంచి సపోర్ట్ చేస్తా సార్, 100%. అదే, థ్యాంక్ యూ సార్. ఓకేనా? థ్యాంక్ యూ. కంపల్సరీ మంచి సపోర్ట్ చేస్తా. ఓకే, అదే మనకి కాదు, ఎవరు నష్టపోకూడదు, ముఖ్యంగా అమాయకులు అసలు నష్టపోకూడదు. అవునవును. ఓకేనా? నాకేం ప్రాబ్లం లేదు సార్. నేను సమ్ మోర్ స్కాములు జరుగుతున్నాయి మహానగరం. Many scams are there, but I am on the YouTube platform so that I am bringing all these issues to the public to bring the awareness among the traders. అది ఎందుకంటే మార్కెట్ అనేది అప్ డౌన్ కామన్, అందరికీ తెలిసిందే. వ్యాపారం చేసుకున్న ప్రతి ఒక్కరే తెలుసు. అవును. ఎస్పెషల్ గా కొన్ని ఏమైపోతాయంటే, సరే మీరు మంచి చేసినా ఎదుటోడికి అలా బిజినెస్ మీద దెబ్బ అవుతుంది. ఏంటి బిజినెస్? ఎవరైనా ఇప్పుడు జనరల్ గా అది కాదు అనిల్ గారు, ఎదుటి వాళ్ళని ముంచేటువంటి వాళ్ళది బిజినెస్ అంటే నాకు మ్యాటర్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఎనీ పీపుల్. బట్ నేను మామూలు ఇన్ జనరల్ గా హూ అప్రోచ్డ్ టు మీ అండ్ సెండ్ ఆల్ ది ఇష్యూస్, దెన్ ఐ రియాక్టెడ్. ఓకే, అంతేగాని మీలాంటి అనిల్ లాంటి అడ్వకేట్ గారు కనుక నాకు ఇంకా సహకరిస్తాయి. అఫ్ కోర్స్ నాకు ఒకరి సహకారంతో అవసరం లేదు, కానీ మీలా వచ్చారు కాబట్టి, అప్రోచ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద నా దగ్గరే 13 మంది ఎవిడెన్సెస్ ఉన్నాయి. నేను కూడా మొత్తం కలెక్ట్ చేస్తున్నాను. అప్పుడు నేను ఖచ్చితంగా మిమ్మల్ని కలిసి మనం ఏదో ఒకటి చేద్దాం. దీన్ని అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్. ఇప్పుడు కనుక బెట్టింగ్ యాప్స్ మీద జరుగుతుంది కదా. మీకు ఎప్పుడైనా సరే ఆల్వేస్ వెల్కమ్. నాకు కాల్ చేయొచ్చు, మీరు మెసేజ్ పెట్టొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? మంచికి నేను ఎప్పుడు 24 hours. నేను ఉండేది ఫిలిం నగర్, మాది ఆఫీస్ వచ్చేసి మాదాపూర్ లో ఉంది పర్సనల్ గా. ఓకే రైట్. ఆఫీసు నాంపల్లి ఆల్కోట్స్. ఓకే, రమేష్ ఠాకూర్ అని అడ్వకేట్ ఉన్నాడు, హైకోర్టు అడ్వకేట్. ఆయన కూడా నాకు మంచి ఫ్రెండ్. మీరు పేరు విన్నారా? ఎందుకేం లేదండి. ఓకే, రమేష్ ఠాకూర్ గారు అని, అలాగే శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ మేమందరం క్లాస్మేట్స్. అది నేను కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ని. ఈ ట్రేడింగ్ అనేది మన సూర్య గారిది వచ్చేసి అవర్ కంపెనీ నేమ్ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. నాకు ఆ కంపెనీ నేమ్స్ ఇట్లాంటివన్నీ ఏం తెలీదు సార్. నాకు కంపెనీలు, దానికి ఉన్నటువంటి రిజిస్టర్డ్ నెంబర్స్ ఇట్లాంటివన్నీ గనుకుంటే ఇంకా ఇరుక్కుపోతాడు ఆయన ఎవరో గాని, సూర్య గారు. యాక్చువల్ గా ఏంటంటే ఆయనది చెప్తున్నా కదా, కింగ్ ఆఫ్. ఓకే, నేను చూస్తాను సార్, ఆయన కస్టమర్లు ఆయనకు డిస్టర్బ్ లేకుండా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ జర్నీ వాళ్ళకి హ్యాపీగా సాగుతుంది, వాళ్ళ అండర్స్టాండింగ్ తోటి. ఓకే, మనకేం ప్రాబ్లం లేదు. సో దట్ వాట్ యు ఆర్ ఇంటెండింగ్ టు డూ మీ?
నన్ను ఏం చేయమంటారు? ఏంటంటే ఏం లేదు సార్, మీరు పెట్టేది కరెక్టే, ఒక్కటికి 10 సార్లు రిపీటెడ్ గా ఆలోచించండి. మీరు పెట్టేది కరెక్ట్ అయితేనేమో నో ప్రాబ్లం. లేదు నేను పెట్టేది వాట్ ఐ హావ్ బీన్ పబ్లిషింగ్ ద వీడియోస్, ఈజ్ దేర్ నో రియాలిటీ ఇన్ దట్ వీడియోస్? ఆ వీడియోస్ లో రియాలిటీ ఉందా లేదా? అలాంటి పెట్టకండి అంతే. సరే, ఆయన ఏమన్నా, సరే మీరు ఆయన ఏదో సూర్య ఎవరో చెప్తున్నారు, ఆయన ఏమన్నా సెబీ రిజిస్టర్డా? సెబీ రిజిస్టర్డా ఆయన? సెబీ రిజిస్టర్డా? సెబీ రిజిస్టర్డ్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్, అది పబ్లిష్ చేసుకోమనండి, దాంట్లో ఇబ్బంది ఏముంది? ఇప్పుడు అది కాదు అనిల్ గారు, ఇప్పుడు నేను ఆయన ఎవరు ఏంటో ఇవన్నీ కూడా మనకైతే తెలియదు. నేను తెస్తున్నటువంటి వీడియోస్ వెరీ అవేర్నెస్ బేస్డ్ వీడియోస్ అన్నమాట. చాలా మంది అమాయకమైనటువంటి ట్రేడర్స్, చాలా మంది ఉచ్చులో పడిపోయి జీవితాలని నాశనం చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను చేసినటువంటి వీడియోస్ లో ఎక్కడైనా సరే ఎవరినైనా కించపరిచి మాట్లాడటం కానీ, ఎవరినైనా ఇదంటం కానీ ఏదైనా ఉందా? లేదు, అలా అంటలేదు సార్. ఒకటేంటంటే ఈ ట్రేడింగ్ అనే కాదు సార్, ఈ మహానగరంలో ఎన్ని నడుస్తున్నాయో మీకు తెలుసు సార్. ఐఎమ్ an investigative journalist. I know what is going in the public sectors, in the government sectors and in private sectors. Okay. So that I have lot of awareness on all the issues. But this is, నేను చాలా ఇష్యూస్ మీద పోరాటం చేసినటువంటి వ్యక్తిని, చాలా ఇష్యూస్ ని ఇచ్చేసినట్టు. మరి ఇది నా దృష్టికి వచ్చింది, ఇది నా దృష్టికి వచ్చింది. సమ్ మోర్ పీపుల్స్ డిస్టర్బ్ అయినవి చాలా కేసులు ఉన్నాయి, ఏది రకరకాల రంగాలలో. వాటిని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం సార్, ఎవిడెన్స్ నేను ఇస్తా. ఇప్పుడు నో విచ్ ఆర్ కేమ్ అక్రాస్ టు మీ, ఐ ఫోకస్ ఆన్ దోస్ ఇష్యూస్. మిగతా ఇష్యూస్ తో నాకు అనవసరం, నా దృష్టికి వచ్చిన ఇష్యూస్ అన్నిటిని నేను ఫైట్ చేస్తానే ఉన్నా. ఓకే, అది మరి లీగల్ గా ప్రొసీడ్ కావచ్చు కదా యూట్యూబ్ లో పెట్టుకునే బదులు. సచ్ ప్లాన్స్ ఆల్సో దేర్, అటువంటి ప్లాన్స్ కూడా ఉన్నాయి, ఏం పర్వాలేదు. అదే ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టి డిస్టర్బ్ అయ్యేదానికంటే డైరెక్ట్. అంటే సార్ నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు మీరు సోషల్ కాజెస్ ని రిఫార్మ్ చేయాలని నాకు ఫోన్ చేశారా, లేకపోతే సూర్య గారి తరఫున నాకు ఫోన్ చేశారా, లేకపోతే మీరు వాట్ ఈస్ యువర్ కన్సర్న్ ఆన్ దిస్ మ్యాటర్? అసలు ఏంటి, ఎందుకు, ఏం జరుగుతుంది మీకు మరి చెప్పేటువంటి ఆ సోకాల్డ్ సూర్య గారంట, మరి అతను ఎవరో తెలియదు నాకు, మరి అతనికి మీకు ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి? మీకు చెప్తా వినండి. మనది ఏంటంటే మన దగ్గరకు వచ్చి సో ఇట్లా పలానా వ్యక్తి కంప్లైంట్ అంటే కేసు ఫైల్ చేయాలని వచ్చారు మన దగ్గర. వెరీ గుడ్. కేసు ఫైల్ చేయాలని వస్తే అసలు ఎందుకు ఏంటి ఒకసారి మాట్లాడదాం, అట్లా చేయకూడదు ఎట్లా పడితే అట్లా. ఓకే, కరెక్ట్. you do your procedures sir, you can file the case on me. అందువల్ల నేను మీకు కాల్ చేయడం జరిగింది. చూడండి సార్, కేసులు ఫైల్ చేయటం అన్ని చేసుకోండి, నో ఇట్స్ నాట్ ఏ మ్యాటర్, ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. అసలు ఎంతకంటే చాలా పెద్ద సమస్యలో పడతాడు ఆయన ఎవరో గాని. అది ఆయన కంప్లైంట్ చేసి కేసులు పెడితే ఇంకా చాలా పెద్ద ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయనకి. ఆయన చెప్పండి, తను అంటే లీగల్ గా పోదామని తను ముందు అడిగేసింది అని అంటే కొంతవరకు ఆయన జనునుగా ఉన్నాడని ఆలోచిస్తారు కదా ఎవరైనా. ఓ సార్, ఇవన్నీ నేను చాలా చూశాను. అది ఒకవేళ మీరు గనక పెట్టాలనుకుంటే కేసు పెట్టండి, అది ఫైట్ చేద్దాం, దాన్నే ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు మంచిది.